ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు సింపుల్గా మనము ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ప్యాక్ని యూస్ చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది, అలాగే తెల్ల జుట్టు అనేది రాకుండా జుట్టు నల్లగా అవుతుంది. ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి మనకు కావాల్సింది అలోవెరా. మనము ఫ్రెష్ అలోవెరాను తీసుకుందాము. అలోవెరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జుట్టుని బలంగా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలే సమస్యలు తగ్గిస్తుంది. చుండ్రు వంటి సమస్యలు రాకుండా తగ్గించడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. డల్గా రఫ్గా ఉన్న హెయిర్ కూడా స్మూత్గా అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ జెల్ని మనము పైనున్న స్కిన్ని తీసేసి మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా చేసి కానీ తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ జెల్ని మన హెయిర్ రూట్స్కి అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. తలలోని వేడిని తగ్గించడానికి కూడా ఈ అలోవెరా అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం అలోవెరాని ఒక బౌల్లోకి తీసుకుందాము. మీరు రెడీమేడ్ది యూస్ చేయాలంటే రెడీమేడ్ది కూడా 2 స్పూన్స్ అలోవెరాని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా తీసుకున్న అలోవెరా జెల్లో మనము ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకుందాము. జుట్టుకు ఇన్స్టెంట్గా నల్లదనాన్ని ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది, అలాగే జుట్టు పొడుగ్గా పెరగడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము లవంగాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. లవంగాలు జుట్టుని నల్లగా చేస్తాయి. జుట్టును స్మూత్గా చేయడానికి, జుట్టును ఒత్తుగా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తామో ఆ హెయిర్ ఆయిల్ని 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఆవె నూనె మన జుట్టుని నల్లగా చేస్తుంది, జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దీన్ని మన హెయిర్ రూట్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ అనేది వాష్ చేయడం వల్ల జుట్టు నల్లగా అవుతుంది, తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్